మమ్మీ గాయత్రి కన్నా నేనే ముందు పరిగెత్తా. బాబాయ్ ఐసన్ లోపలికి తీసుకెళ్ళి. ఏం జరిగిందమ్మా చెప్తాను, ముందు లోపలికి తీసుకెళ్ళి. శాంతి, మన అక్షయ. అక్షయ కాదు, ఐశ్వర్య. ఐశ్వర్య? అవును, నా బిడ్డ ఐశ్వర్య. అక్షయ హాస్పిటల్లో ఉన్న రోజుల్లోనే నేను నెల తప్పాననే నిజం నాకు తెలిసింది. చావు బతుకుల్లో అక్షయ ఉండగా ఆ విషయం నీకు చెప్పే అవకాశం లేకపోయింది. అక్షయ పోయాక ఆ విషయం చెప్పే అవసరమే లేకపోయింది. నీ కారణంగా ఒక పాపను పోగొట్టుకున్నా నేను, మరో బిడ్డను కూడా పోగొట్టుకుంటానేమో. అలా జరగకూడదని ఆనాడు నీకు దూరంగా వెళ్ళిపోయాను. శాంతి, ఒక్కసారి మన బిడ్డని. ఆగు. జీవితంలో నిన్ను మళ్ళీ కలుసుకోకూడదనుకున్నాను. దురదృష్టవశాత్తు మళ్ళీ కలిశాను. శాంతి, ఇన్నేళ్లు గడిచినా నువ్వు గతం ఏమాత్రం మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? ఈరోజు అక్షయ కన్ను మూసిన రోజు. అందుకు కారణమైన నిన్ను చూస్తుంటే అది మరింత గుర్తుకొస్తోంది. దయచేసి వెళ్ళిపో. నువ్వు ఐశ్వర్యని కలుసుకోవడానికి, నువ్వెవరో తెలుసుకోవడానికి వీలేదు. అది కాదు శాంతి. నా మాట కాదని నువ్వు ఐశ్వర్యకి దగ్గరైతే శాశ్వతంగా దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ఓకే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఇప్పటికీ నువ్వేమాత్రం మారలేదు శాంతి. అనిపించింది అనేటివే తప్ప అవతల మనిషి మాటల్ని వినాలని నువ్వు అనుకోవు. ఓకే, బట్ వన్ థింగ్, ఎవరెవరు కలవాలో ఎవరెవరు కలవకూడదో నిర్ణయించేది నువ్వు నేను కాదు, విధి. ఈవేళ నా బిడ్డని కలవాలని రాసుంది, కలిశాను. అలాగే రేపు మనం కలిసి ఉండాలని రాసుంటే ఎవరు కాదన్నా కలిసే ఉంటాం. ఇది సత్యం. హేరా ప్రసాద్, కాలం దేనైనా చెరిపేస్తుందంటారే, మరి ఎందుకురా శాంతికి నా మీదున్న కోపాన్ని ఏమాత్రం చెరపలేకపోతుంది? రాజా, నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజున శాంతి రియలైజ్ అవుతుంది, నీ పాప నీ దగ్గరికి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఏమోరా, అప్పట్లో అక్షయ్ని ఆఖరి చూపు చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఐశ్వర్యం చూసిన మొదటి చూపే ఆఖరి చూపు అవుతుంది అనిపిస్తుంది. ఏంట్రా మాటలు? ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయం చేయలేదే. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందా ఇలా? ఆరేళ్లు నువ్వు అష్టకష్టాలు పడి పిల్లని పెంచుకుంటే ఇప్పుడు వచ్చి నా కూతురు నేను తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకుంటానా? అమ్మాయి, ఈ బాబాయ్ ఉన్నంత వరకు నువ్వేం భయపడకు, నిశ్చింతగా ఉండు. అతను నీ జోలికి కానీ నీ కూతురు జోలికి కానీ రాకుండా నేను చూసుకుంటాను.